నిర్మల్ జిల్లా కేంద్రంలో మయూరి హోటల్ సెల్లార్లో పార్క్ చేసిన ద్విచక్ర వాహనం డిక్కీలో 5 లక్షల రూపాయలు గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సిర్గా నరేష్ అనే వ్యక్తి స్థానిక యూనియన్ బ్యాంక్ నుంచి డబ్బులు విత్డ్రా చేసి బైక్ డిక్కీలో పెట్టి మయూరి హోటల్ సెల్లార్లో పార్క్ చేశారు. దాన్ని గమనించిన ఓ వ్యక్తి బైక్లోని నగదును ఎత్తుకెళ్లిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజ్ని ఆధారంగా పరిశీలిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, నిర్మల్ జిల్లాలో అయితే 5 లక్షల చోరీ కేసు అయితే కలకలం రేపిందని చెప్పొచ్చు. ఏది ఏమైనా కూడా ఇటు యూనియన్ బ్యాంక్ లో నుంచి 5 లక్షల రూపాయలను విత్డ్రా చేసిన నరేష్ కు సంబంధించిన 5 లక్షల రూపాయలు తన అల్లుడైన కళ్యాణ్కి ఇవ్వడం జరిగింది. అల్లుడు తీసుకుని వచ్చి తన బైక్ సంబంధించిన డిక్కీలో అయితే 5 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. ఏదైతే ఆ 5 లక్షలు విత్డ్రా చేసిన క్రమం నుంచి దుండగులు అయితే గమనించడం జరిగింది. దానికి సంబంధించిన అయితే సీసీటీవీ ఫుటేజ్ లో అయితే ఏర్పడ్డది. ఏది ఏమైనా కూడా అల్లుడు కళ్యాణ్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా దానికి సంబంధించి అల్లుడు పక్కకు వెళ్ళిపోవడంతో అయితే కళ్యాణ్ పక్కకు వెళ్ళిపోవడంతో అయితే దుండగులు వచ్చి ఆ బైక్ పక్కన ఉన్న డిక్కీ నుంచి అయితే 5 లక్షల రూపాయలు కాజేశారు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అయితే కలకలం అయితే రేపింది. ఏది ఏమైనా కూడా అతను అసమర్థతంగా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళాడని అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. 5 లక్షల రూపాయలను కనీసం జాగ్రత్తగా పట్టుకోకుండా డిక్కీలో ఉంచి అక్కడ ఎవరు లేని క్షణంలో అతను వెళ్ళడం ని దుండగులు అయితే గమనించి 5 లక్షల రూపాయలు అయితే చోరీ అయితే జరిగింది. అతను ఫోన్ మాట్లాడిన తర్వాత వచ్చి చూసేసరికి ఆ డిక్కీలో 5 లక్షల రూపాయలు కనబడకపోవడంతో అయితే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేశారు. ఏదైతే ఫిర్యాదు చేసిన తర్వాత అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అయితే దొంగతనం జరిగింది. అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ అయితే చేపట్టారు. ఇంత అజాగ్రత్తకు కారణంగా ఉన్న ఆ అల్లుడికి అయితే కొంచెం మందలించినట్టయితే పోలీసులు అయితే విచారణ తెలిపింది. ఏది ఏమైనా కూడా ఇలాంటి ఘటనలు జరగడం అయితే పోలీసులు అయితే తీవ్ర విచారణ ఏర్పాటు చేశారు. ఇంత 5 లక్షల రూపాయల చోరీకి డిక్కీలో పెట్టుకోవడం, అసలు అక్కడ ఎవరూ లేకపోవడం, అది చూసిన దుండగులు అయితే ఎత్తుకుని వెళ్ళిపోవడం అయితే పోలీసులకు స్పష్టంగా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అయితే ఆధారాలు అయితే ఏర్పడ్డాయి. ఏదేమైనా ఇటు దొంగలను అయితే పట్టుకునే క్రమంలో ఇటు పోలీసులు ఉన్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చంద్రశేఖర్.